ఎస్ఐఆర్ పై నిర్లక్ష్యం వద్దు, ఓటు హక్కును కాపాడుకోవాలి. 11వ వార్డు కౌన్సిలర్ పొన్నా దశరథ్ రెడ్డి ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎస్ఐఆర్ కార్యక్రమంలో వార్డు ప్రజలు పాల్గొని వారి యొక్క సందేహాలను నివృత్తి చేసుకొని వారు ఎమ్యునేషన్ ఫామ్ ఇచ్చిన వారు తీసుకొని వచ్చి, అదేవిధంగా ఎమ్యునేషన్ ఫామ్ తీసుకొని వారు కూడా ఈ క్యాంపు కార్యాలయంలో బిఎల్ఓల దగ్గర ఉన్నటువంటి ఎమ్యునేషన్ ఫామ్ తీసుకొని దానికి సంబంధించిన విషయాలన్నింటినీ పూర్తి చేసి బిఎల్ఓ గారికి అందజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమాన్ని కోటేడుపల్లి హనుమాన్ దేవాలయం దగ్గర క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో బిఎల్ఓలు, అదేవిధంగా 11వ వార్డు ప్రజలు, ఓటర్లు అత్యధిక సంఖ్యలో పాల్గొని వారి యొక్క సందేహాన్ని నివృత్తి చేసుకుంటూ ఈ ఎస్ఐఆర్ ఫామ్లపై అభ్యంతరాలను కూడా వారు సమస్యలను అన్నింటినీ బిఎల్ఓలతో పాటుగా సమస్యలను వారు విని ఫామ్ను ఫిలప్ చేసి ఇవ్వడం జరిగింది. సందర్భంగా కౌన్సిలర్ గారు మాట్లాడుతూ, సార్ ఎస్ఐఆర్ మీద మన 5 మంది బిఎల్ఓలతో మనం క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. 5 మంది బిఎల్ఓలు అనిత, శివలీల, మన సత్యం, సాయి కుమార్, జగన్. ఇక్కడ మళ్ళా వాలంటీర్స్ ఉన్నారు, నా తోటి మిత్రులు ఉన్నారు. ఇక్కడ బాగా ఈ క్యాంపులో ప్రజల స్పందన బాగానే ఉంది. అందరూ వచ్చి ఇక్కడ ఎస్ఐఆర్ ఫామ్స్ తీసుకున్న వాళ్ళేమో నింపుకొచ్చి ఇస్తున్నారు, తీసుకొని వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ వచ్చి ఫిలప్ చేసి దానికి ఫోటో పెట్టి ఇస్తున్నారు. కాకపోతే పల్లెటూర్లలో ఎస్ఐఆర్ ఉన్నంత ఫాస్ట్ టౌన్లలో అవుతలేదని అనిపిస్తుంది. ఇక్కడ ఉన్న దాంట్లో కూడా ఎడ్యుకేటెడ్ పీపుల్స్, ఎంప్లాయీస్ కొద్దిగా వెనుకబడి ఉన్నారు. వాళ్ళు ఈరోజు రేపు అనే ఆలోచన చేస్తున్నారేమో అని అనిపిస్తుంది. దీన్ని డీలే చేయకుండా, ఎవరైనా సరే డీలే చేయకుండా, ఓటు అనేది మనకు ఒక ఆయుధం. మనిషి ఉండి ఓటు లేకపోతే మనిషి ఉన్న ఒకటే, లేకున్నా ఒకటే. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ, వార్డు 11వ వార్డుకు సంబంధించి 7 కాలనీలు ఉన్నాయి. అన్ని కాలనీలకు కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అందులో కాకతీయ కాలనీ, ఆదర్శనగర్ కాలనీ, శిల్పా వెంచర్, రెడ్డి కాలనీ, అనంత్ రెడ్డి కాలనీ అండ్ బాలాజీ సాయం కాలనీ, మళ్ళీ విలేజ్ టోటల్ కలిపి ఉంది. ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ బిఎల్ఓలు ఉన్నారు, బిఎల్ఏలు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఏమైనా తెలియని వాళ్ళు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఇక్కడ వచ్చి అడిగి, ఈ క్యాంపు కూడా ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. 5 గంటల వరకు అందుబాటులో ఉంటారు అందరూ బిఎల్ఓలు కూడా. ఏమైనా డౌట్లు ఉంటే అందరూ వచ్చి కంపల్సరీ క్లియర్ చేసుకోవాలని కోరుకుంటున్నా. అందరూ ఫామ్స్ కంప్లీట్ చేసుకోవాలని కోరుకుంటున్నా. దీని మీద అశ్రద్ధ వహించకండి, జర ఇంట్రెస్ట్ పెట్టండి. కంపల్సరీ ఓటు అనేది ఎక్కడ, ఇప్పుడు ఒక చిన్న అందరికీ డౌట్ ఉన్నాయి, ఏమని ఊళ్ళో ఉన్నది ఇక్కడ పెట్టుకోవద్దా అని. ఊళ్ళో అని ఇక్కడ అని కాదు, ఇది సరదా అవ్వడానికి కారణమే 2 ఓట్లు ఉండి, 3 ఓట్లు ఉండి నిలబడ్డోళ్ళకి డిస్టర్బ్ అవుతుంది, క్యాండిడేట్లకు డిస్టర్బ్ అవుతుంది, అట్లా అక్కడ ప్రభుత్వానికి డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి ఈ సరదా ఇచ్చిర్రు. ఇది చాలా మంచి స్కీమ్ అని మేము అనుకుంటున్నాం. స్కీమా లేకపోతే ప్రభుత్వం నుంచి వచ్చిన, సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన వాళ్ళ ఇది జీవోనా కానీ చాలా బాగున్నది. ఈ సర్ను అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ ఈ 11వ వార్డు గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఆగండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆ కామెంట్ బాక్స్లోనే మీ ఊరి పేరు రాయండి. ఎందుకంటే ఈ వీడియో ఎక్కడ దాకా పోతుందా అని మాకు తెలుసుకోవాలని ఒక చిన్న కోరిక.